అన్వేషణ గురించి మనం మరొకటి మాట్లాడాలి. అంటారు కదా, చింత చచ్చినా పులుపు చావదు అని. ఇది కరెక్ట్గా అన్వేషణకి బాగా సెట్ అవుద్ది. ఒక పక్క రిపోర్ట్స్ కొడుతున్నారు, ఒక పక్క అన్ఫాలో అయిపోతున్నారు, ఫాలోవర్స్ వెళ్ళిపోతున్నారు. నీ ఛానల్ చచ్చిపోయే స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన మీద గోపాలపురంలో ఒక కేసు కూడా నమోదైంది. మా హిందూ దేవతల్ని కించపరుస్తున్నారు, మా స్త్రీలను కించపరుస్తున్నారు, ఆయన హద్దులు దాటి మాట్లాడారు, ఆయన మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి కేసు ఫైల్ చేస్తే స్త్రీలు మహిళలు అందరూ కూడా ఆయన మీద రియాక్ట్ అయితే ఆయన దిగొచ్చి నన్ను అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు, అన్ఫాలో కొట్టేస్తున్నారు, కాబట్టి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి వినిపించిన తర్వాత మనం ఏం మాట్లాడాలన్నా మాట్లాడదాం. ఛాన్స్ లేదు, తప్పు జరుగుతుంది కాబట్టి క్షమాపణ కోరుకుంటాను. అదే తప్పు అని ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం తప్పుకొని చచ్చిపోతాను కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రాత్రికి రక్తం తప్పుకొని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మధ్యలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతుంది. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. 2 గరికపాటి గారికి టీషర్ట్ను నేను ఇక్కడ తప్పు ఎవరితో తెలుసా? నాన్ వేష్ది అస్సలకి కాదు, ఇలాంటి ఎదవల్ని ఫాలో అవుతున్న ఆడియన్స్ ఫాలోవర్స్ది. ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా మీకు? ఈయన చెప్పిన సారీని స్వీకరించకపోతే గనక ఈ 2026 ఏడాది మొత్తం కూడా మీకు అష్ట దరిద్రాలు పట్టుకుంటాయి. అంటే అరే బాబు, నువ్వు నాశనం అయిపోతావరా, నేను చెప్పింది నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. నన్ను అన్ఫాలో చేసినా సరే మీరు దరిద్రం పట్టుకుంటుందా మీకు అని చెప్పి. ఇలాంటి వ్యక్తిన మీరంతా ఫాలో చేసి అందలం ఎక్కించింది. ఇలాంటి వాడిగా మీరు కోట్లు కొల్లగొట్టింది. మీకేమైనా లాభం ఉందా? నా అన్వేషణ మరి ఇంత అన్ఫాలో అయిపోతున్నా. ఇప్పుడు 2 లక్షల మంది 2 రోజుల్లో 2 లక్షల మంది అన్ఫాలో కొట్టేశారు, అన్సబ్స్క్రైబ్ అయిపోయారు. ఆ తర్వాత ఒక ట్యాగ్లో నడుస్తుంది, ఒక హ్యాష్ ట్యాగ్ నడుస్తుంది, ప్లీజ్ అన్ఫాలో అండ్ అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ అని చెప్పేసి. ఇటు హిందూ సంఘాలు వచ్చాయి. ఇంకా మరీ ముఖ్యంగా మీరు ఎలాంటి వ్యక్తిని అందలం ఎక్కించారంటే ఈరోజు మీరు చేసిన పొరపాటు మీకే చెప్పుదెబ్బైంది. ఇది కేవలం ఆడియన్స్ కి మాత్రమే నేను చెప్తున్నా.